నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అమ్మ నిర్ణయం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొడుకు తన మందులు తీసుకొస్తాడేమో అని ఎదురు చూస్తున్న శారదాదేవి మెల్లగా తన గదిలోంచి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుంది. అక్కడే టీవీ చూస్తూ ఉన్న కోడల్ని పిలిచింది. అమ్మాయి రాదా? అబ్బాయి ఇంకా రాలేదా అని అడిగింది. కోడలు టీవీలోంచి తల తిప్పి కూడా చూడకుండా అడ్డంగా ఒకసారి తల ఊపింది. కోడల నుంచి అంతకంటే గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయని శారదాదేవి గారు, ఉదయం మందులు తెమ్మని అబ్బాయికి చెప్పాను. ఓసారి మధ్యాహ్నం ఫోన్ చేసి గుర్తు చేయమన్నాను. ఫోన్ చేసి చెప్పావా? 3 రోజుల నుంచి వాడికి చెప్తున్నాను, మర్చిపోతున్నాడు. ఇవాళైనా తెస్తాడో లేదో అనుకుంటూ మెల్లగా లేచి తన గదివైపు వెళ్ళబోయింది. సోఫాలోంచి విసురుగా లేచి వంటగదిలోకి వెళ్ళబోయిన రాధ శారదాదేవి గారికి గట్టిగా గుద్దుకోవటంతో తన పళ్ళ సెట్టు ఊడి కింద పడి విరిగిపోయింది. కంగారు పడిన శారదాదేవి పళ్ళ సెట్టు కోసం వెతుక్కోసాగింది. కళ్ళు కూడా సరిగ్గా కనపడ్డం లేదు. చేత్తో మెల్లగా తడిమి చూసింది. పళ్ళ సెట్టు విరిగిపోయిందని అర్థమైంది. ఈ మధ్యే అన్నం కూడా తినలేకపోతున్నానని కొడుకుని బతిమాలి పోరు పెట్టి మరీ పళ్ళసెట్టు పెట్టించుకుంది. 10,000 అయిందని ఇప్పటికీ నస పెడుతూనే ఉన్నాడు కొడుకు. ఈ మధ్య కళ్ళు కూడా బొత్తిగా కనబడ్డం లేదు. కళ్ళ కంటే పళ్ళే ముఖ్యమని, కనీసం ఏమైనా తినడానికి ఉంటుందని కళ్ళు చూపించుకోకుండా పళ్ళసెట్టు పెట్టించుకుంది. ఇప్పుడు అది విరిగిపోయింది అని తెలిస్తే కొడుకు ఎంత పెద్ద గొడవ చేస్తాడో ఊహించుకుంటుంటేనే గుండె దడదడలాడింది. ఇక చేసేదేం లేక మెల్లగా గదిలోకి వెళ్ళిపోయింది. తను అలా గదిలోకి వెళ్ళగానే కొడుకు ఆఫీసు నుంచి వచ్చాడు. ఈ మధ్య రోజు ఆఫీసులో చిరాకంతా మూటకట్టి ఇంటికి తీసుకొస్తున్నాడు. చిరాగ్గా గబగబా కాళ్ళు కడుక్కుని విసురుగా వచ్చి సోఫాలో కూర్చుండబోతూ ఉండగా పళ్ళసెట్లోని విరిగిన ముక్క అతని కళ్ళల్లో పడింది. అనుమానంగా చూస్తూ ఏంటిది అంటూ రాధని అడిగాడు కృష్ణ. ఏం చెప్పమంటారు, మీ అమ్మగారి పళ్ళసెట్టు విరిగిపోయింది. ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో ఆవిడ అంది. తన హడావిడి వల్లే అది విరిగిపోయిందన్న నిజాన్ని దాస్తూ. ఏంటో ఈ అమ్మ, వయసు పెరుగుతుంది కానీ కొంచెం కూడా జాగ్రత్త ఉండడం లేదు. మొన్నే 10,000 పెట్టి వేయించాను ఆ సెట్టుని. అమ్మ రోజు రోజుకి నా ఖర్చులు పనిచేస్తోంది అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసి వచ్చి మళ్ళీ సోఫాలో అలాగే కూర్చొని వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అప్పటి వరకు కోడలు చూస్తూ ఉన్న సీరియల్ శబ్దం ఆగిపోగానే కొడుకొచ్చుంటాడు. టీవీ ఆఫ్ చేశారు అనుకుంటూ మెల్లగా లేచి తన గది నుంచి బయటకొచ్చి కొడుకు పక్కన కూర్చుంది. కృష్ణ అలానే కళ్ళు మూసుకొని వెనక్కి వాలి పడుకుని ఉన్నాడు. కొడుకును డిస్టర్బ్ చేస్తే ఏమంటాడో అన్న భయంతో శారదాదేవి అలానే మౌనంగా కూర్చుంది. కాసేపటికి కృష్ణ కళ్ళు తెరిచి చూశాడు. అంతవరకు మౌనంగా ఎదురుచూస్తున్న శారదాదేవి గారు, బాబు నా మందులు తీసుకొచ్చావా? 3 రోజుల నుంచి చెప్తున్నాన్రా, మర్చిపోతున్నావు. మందులతో పాటు నా భాగవతం పుస్తకం కూడా చిరిగిపోయింది, అది కూడా తెమ్మని చెప్పాను. నువ్వు తేనే లేదు ఇప్పటి వరకు అని అడిగారు శారదాదేవి గారు. నువ్వు ఒకదానివమ్మా, ఎప్పుడూ ఏదో ఒక ఖర్చు, ఏదో ఒకటి తెమ్మని చెప్తూనే ఉంటావు. మందులంటే అత్యవసరం, తేవలసిందే, తప్పదు, తీసుకొస్తాను. ఈ భాగవతాలు రామాయణాలు నీకెందుకు? కళ్ళు కనిపించట్లేదంటున్నావు, అవన్నీ ఏం చేసుకుంటావు? నాకెన్ని ఖర్చులున్నాయో నీకు తెలుసా? పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, పండగలని, వాళ్ళ పుట్టినరోజులని, వాళ్లకు బట్టలు కొనాలి. ఇన్ని ఖర్చులు నా నెత్తి మీద ఉన్నాయి. అవన్నీ తర్వాత చూద్దాం. నీ మందులు తేవడం మర్చిపోయాను, రేపు తీసుకొస్తానులే అన్నాడు. వెంటనే కళ్ళు మూసుకున్నాడు. శారదాదేవి చేసేదేం లేక మౌనంగా కూర్చుండిపోయింది. కొడుకు మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తాడేమో, తన పళ్ళసెట్టు విరిగిపోయిందని చెప్పాలనుకుంది. సమయం కోసం వేచి చూస్తుంది. కొడుకుని తదేకంగా చూస్తూ ఉన్న శారదాదేవి గారు కొడుకు కళ్ళు తెరవటంతో, నాన్న నా పళ్ళసెట్టు విరిగిపోయిందిరా, పొరపాటున కింద పడింది, కొత్తది పెట్టిస్తావా? మళ్ళీ భోజనం చేయడానికి కూడా వీలు కాదురా, చాలా ఇబ్బంది అవుతుంది అంది నెమ్మదిగా.
ఇంతలో కోడలు రాధ వంటగది నుంచి బయటకొస్తూ, పొద్దున్నుంచి ఆఫీసులో కష్టపడి ఇంటికొచ్చారు, కాసేపైనా మనశ్శాంతిగా ఉండనివ్వరేంటి మీరు? 60 ఏళ్ళు దాటిన మీరు మీ అవసరాలు, ఖర్చులు ఏది కావాలంటే అది పోరు పెట్టి చేయించుకుంటున్నారు. మరి పిల్లలు ఊరుకుంటారా? వాళ్ళకి ఎన్ని అవసరాలుంటాయి? బట్టలని, బొమ్మలని ఎన్ని అడుగుతారో ఆలోచించండి. అవన్నీ అర్థం చేసుకోకుండా ఎంతసేపు మీ మందులు, మీ ఖర్చులు, మీ భాగవతాలు, రామాయణాలే. కొడుకు జీతం ఎంతొస్తుంది, ఇంట్లో ఖర్చు ఎంత అవుతుంది, ఇవేమీ ఆలోచించే పనే లేదు. కొత్త పళ్ళ సెట్టు కావాలని ఆశ పుట్టిందేమో, పాతదాన్ని విరగొట్టు కూర్చున్నారు. ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు అంటూ భోజన ఏర్పాట్లు చూడ్డానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది. శారదాదేవి మాత్రం కళ్ళల్లో కన్నీటి పొర ఎవ్వరికీ కనిపించకుండా పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకొని కొడుకు ఏమైనా మాట్లాడతాడేమో అని ఎదురు చూడసాగింది. తన సమాధానం కోసమే తల్లి ఎదురు చూస్తుంది అన్న విషయం అర్థమై, అమ్మా ఊరికే విసిగించమాక, అసలే ఆఫీసులో బోలెడంత పని చేసి చేసి చిరాగ్గా ఉంది. ఇప్పుడిప్పుడే నువ్వు చెప్పినవన్నీ చెయ్యాలంటే కుదరదు. మెల్లగా చూస్తానులే అని చెప్పి భోజనానికి వెళ్ళిపోయాడు. కనీసం శారదాదేవి గారిని అన్నం తిన్నాను రామ్మా అని కూడా అడగలేదు. ఈలోపు ఆడుకోవడానికి వెళ్ళిన మనవడు, మనవరాలు తిరిగింటికి వచ్చారు. వాళ్ళు నాన్నమ్మ అంటూ దగ్గరకొస్తారేమో అని ఆశగా చూడసాగింది శారదాదేవి. కానీ ఆవిడ్ని కనీసం పట్టించుకోకుండా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. రోజు జరిగేది అదే అయినా శారదాదేవి గారి మనసు చివుక్కుమంది. కొడుకుకి తన మీద ప్రేమ, అభిమానం, కన్నతల్లి నన్ను ఇంతలా పెంచి పెద్దవాడిని చేసింది అన్న గౌరవం కానీ, మనవడు మనవరాలికి నానమ్మ అనే ఆప్యాయత కానీ, కోడలికి అత్తగారనే గౌరవం కానీ లేవని తెలిసినా కూడా చివరి రోజుల్లో కొడుకుతో కలిసి ఉండాలనే ఆశని చంపుకోలేక ఆ ఇంట్లో అన్ని వ్యతిరేకతల మధ్యలో మౌనంగా కాలాన్ని వెళ్లదీస్తోంది. ఈ ఆలోచన నుంచి తేరుకొని శారదాదేవి గారు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు. గదిలో అడుగు పెడుతుండగానే తన భర్త ఫోటో తన్ని చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది. భర్త ఫోటోకి దగ్గరగా వెళ్ళి, చూసారా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో? తల్లిగా నేను వాడికి ఏం తక్కువ చేశానో నాకు అర్థం కావడం లేదు. వాడి మనసులో నా మీద కాస్తైనా ప్రేమ లేదు, కన్న తల్లి అన్న గౌరవం లేదు అనుకుంటూ భర్తకి వినపడదని తెలిసినా తన బాధని ఆయనతో చెప్పుకోసాగింది. శారదాదేవి గారి భర్త రాఘవరావు గారిది సంపన్న కుటుంబం, ఆదర్శ భావాలున్న వ్యక్తి. కష్టమని ఎవ్వరింటికొచ్చినా ఒట్టి చేతులతో పంపించేవారే కాదు. అలా ఉన్న ఆస్తినంతా దాన ధర్మాలకి ఆవిరి చేసేశారు. ఇంట్లో ఈగల మోత, బయటేమో పల్లకీల మోత అన్నట్టు ఊరు జనమంతా ఆయనకి ఎంతో గౌరవం ఇచ్చేవారు. కానీ కన్న కొడుకు కృష్ణ మాత్రం తరతరాల నాటి ఆస్తంతా తగలేసి దాన ధర్మాలకు వాడేశాడు, నాకేం మిగల్చకుండా అంటూ తండ్రిపై వ్యతిరేకత భావాన్ని మనసులో ముద్ర వేసుకున్నాడు. రాఘవరావు గారు చనిపోయే ముందు భార్యతో, శారదా నన్ను క్షమించు, నాకున్న దానగుణంతో సమాజం గురించి, కష్టాల్లో ఉన్న జనాల గురించి ఆలోచించానే తప్ప భార్యని బిడ్డని తృప్తిపరచలేకపోయాను. మిమ్మల్ని కష్టాల పాలు చేశాను. ఈ ఇల్లు, ఊరి చివర ఎకరం పొలం తప్ప మీకేమీ మిగల్చలేకపోయాను. ఆ పొలం అమ్మేసైనా వాణ్ణి బాగా చదివించు, వాడు బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో చేరితేనైనా నా మీద కోపం పోతుందేమో అన్నాడు. భర్త మాటలు జవదాటకుండా ఆ ఎకరం పొలం సాగు చేస్తూ ఓ పూట తిని ఓ పూట పస్తుండి, ఎవ్వరి ముందు చెయ్యి చాచకుండా తలదించుకోకుండా తన సొంత కష్టంతో కొడుకును బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేసింది. పొలం అమ్మాల్సిన అవసరం రాకుండా కూలి పనులకు కూడా వెళ్ళేది. అలా ఆలోచనలో మునిగిపోయిన తను ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు. భోజనానికి రమ్మని కొడుకు కానీ కోడలు కానీ పిలవలేదు. పిలిచినా వెళ్ళి ఏం తినగలదు? పళ్ళ చెట్టు విరిగిపోయింది కదా. మధ్యరాత్రి మెలకువ వచ్చింది. చాలా ఆకలిగా ఉంది. చేసేదేమీ లేక అలాగే కళ్ళు మూసుకుని పడుకుంది. తెల్లవారింది. కాలకృత్యాలు తీర్చుకొని మెల్లగా వెళ్ళి వసారాలో కూర్చుని సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ గాయత్రి మంత్రం మనసులోనే చదువుకుంటూ కూర్చుంది. ఇంతలో కూరగాయలమ్మే రామలక్ష్మి అటుగా వెళ్ళడం చూసింది.
రామలక్ష్మిని చిన్నగా దగ్గరకు పిలిచి, పక్క బజారులో ఉండే మా అన్నయ్య గారు అమ్మాయి భవానీని కొంచెం నేను రమ్మన్నాను అని చెప్తావా అని రామలక్ష్మితో చిన్నగా చెప్పింది. తను సరే అని తలూపి ముందుకెళ్ళిపోయింది. ఇంతలో కోడలు లేచి వంటగదిలోకి వెళ్ళడం గమనించిన శారదాదేవి గారు మెల్లగా అక్కడి నుంచి లేచి వెళ్ళి కోడలికి వంట పనిలో సహాయం చేస్తున్నారు. కూరగాయలు కట్ చేస్తూ తలుపు వైపు చూడసాగారు. అది గమనించిన రాధ, ఏంటి ఈవిడ గారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని మనసులోనే అనుకుంది. కాసేపటికి టిఫిన్ రెడీ అయింది. టిఫిన్ చేద్దామని టేబుల్ దగ్గర కూర్చుందే కానీ తినడానికి ఎలా వీలవుతుంది? అమ్మాయి రాధా, నేను టిఫిన్ తినలేను, రాత్రి కూడా భోజనం చేయలేదు, నీరసంగా ఉంది, కొంచెం పాలిస్తావా అని అడిగింది. మనం పోయించుకునే పాలు పిల్లలకు పొద్దున్నే హార్లిక్స్ ఇవ్వడానికి, మీ అబ్బాయికి పెరుగులోకి సరిపోతుంది, మీకు పాలు ఎక్కడి నుంచి తెచ్చివ్వను అంటూ చిరాగ్గా అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. కొడుకు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కాసేపటికి శారదాదేవి గారి అన్నయ్య కూతురు భవానీ వచ్చింది. ఏంటత్తా కబురు చేశావంట అని శారదాదేవి గారిని అడిగింది. నా పళ్ళ సెట్టు రాత్రి విరిగిపోయింది, అప్పటి నుంచి ఏమీ తినడానికి కుదరడం లేదు. కృష్ణకేమో ఆఫీస్ పనులతో హాస్పిటల్కి తీసుకెళ్ళడం కుదరదు అన్నాడు. కళ్ళు కూడా ఈ మధ్య సరిగ్గా కనిపించడం లేదు. భాగవతం చదువుకుందామన్నా వీలు కావడం లేదు. కాస్త హాస్పిటల్ దాకా వెళ్ళొద్దాం, తోడొస్తావేమోనని పిలిచాను అన్నారు శారదాదేవి గారు. ఈ మాటలు వింటున్న రాధ వంటగది నుంచి గబగబా బయటకొచ్చి, మీకు వయసు పెరిగింది కానీ కొంచెమైనా ఇంగితం లేకుండా పోతుంది. మీ కొడుకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదని మీ మేనకోడల్ని పిలిపించుకున్నారా? చుట్టాలందరిలో మన పరువు ఏమైపోతుంది ఈ విషయం బయటకు తెలిస్తే? ఏం ఒక్కరోజు ఆగలేకపోయారా? ఆయన తీసుకెళ్తానని చెప్పారుగా, అందరి ముందు మా పరువు తీయాలని చూస్తున్నారు. కన్న తల్లిని పట్టించుకోని కొడుకు అని మీ అబ్బాయి మీద ముద్ర వేసేలా చేస్తున్నారు. ఆయన్ని నన్ను అందరూ ఏమనుకుంటారు మీరు ఈ పనులు చేస్తే అని పెద్ద గొడవ చేసింది. ఎంత వయసు వచ్చింది, కొంచెమైనా జ్ఞానం ఉండాలి అంటూ విరుచుకుపడింది. శారదాదేవి గారి మొహం వివరణం అయ్యింది. తలదించుకుని అలాగా కూర్చుండిపోయింది. అక్కడే పక్కనే కూర్చుని ఉన్న భవానీ ఏమీ మాట్లాడలేకపోయింది. శారదాదేవి వైపు జాలిగా చూసి, వస్తానత్తా అని చెప్పి భుజం మీద చెయ్యి వేసి మౌనంగా వెనుదిరిగింది. శారదాదేవి గారు చేసేదేం లేక అలా ఆకలితోనే తన గదిలోకి వెళ్ళిపోయింది. కొడుకొచ్చాక కోడలు ఎంత పెద్ద గొడవ చేస్తుందో అని భయపడసాగింది. ఓసారి కోడలికి తనకి మాటా పెరిగి వాదన జరిగితే కొడుకు ఏమైంది అని తన్ని కనీసం మాట వరుసకైనా అడగకుండా కోడలు పక్షానే నిలబడి తనని శత్రువులా చూస్తూ కొన్ని రోజులు ముభావంగా మాట్లాడకుండా ఉండిపోయిన రోజులు గుర్తొచ్చాయి. రాత్రి నుంచి ఏమీ తినకపోవడం వల్ల నీరసంగా ఉండటంతో అలాగే మంచం మీద పడుకుంది. కోడలికి తనంటే ఎందుకు గిట్టదు? కొడుకు కూడా కన్నతల్లనే ప్రేమ అభిమానం లేకుండా తన్నెందుకు శత్రువులా చూస్తున్నాడు? మనవడు మనవరాలు తన్ని ఒక మనిషిగా కూడా ఎందుకు చూడడం లేదు అన్న ఆలోచనలు రాగానే శారదాదేవి గారి గుండెంతా బరువెక్కిపోయింది. తన ప్రమేయం లేకుండా కళ్ళ నుంచి కన్నీళ్లు జారి చెంపల మీదుగా వెళ్ళిపోతున్నాయి. అలా 3 గంటలు గడిచింది. సమయం 12:30 కావస్తోంది. బాగా ఆకలిగా ఉన్న శారదాదేవి గారు కోడలు కనీసం జావైనా ఇస్తుందేమో, లేదంటే నేనే ఏ జావో చేసుకుని తాగితే బాగుంటుంది అనుకుంటూ లేచి వంటగదిలోకి వెళదామని ప్రయత్నం చేశారు. తన గది గుమ్మం దాటబోతుండంతలో ఆవిడ గుండె ఇంకా బరువెక్కడం మొదలైంది. తట్టుకోలేని బాధతో ఆమె గుండె పట్టుకుని అక్కడే పడిపోయింది. అత్తగారు కింద పడ్డ చప్పుడికి రాధ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది. రోడ్డు మీదకు వెళ్ళగానే కనపడ్డ ఆటో పిలుచుకొచ్చి శారదాదేవి గారిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. వెంటనే భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పింది. అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయారు, త్వరగా హాస్పిటల్కి రమ్మని. కాసేపటి తర్వాత కృష్ణ తీరిగ్గా హాస్పిటల్కి వచ్చాడు. శారదాదేవి గారు బెడ్ పక్కనే కూర్చుని ఉన్న రాధ దగ్గరకు వెళ్ళి, ఏంటి రాధా, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పావు, డాక్టర్ ఏమో హార్ట్అటాక్ వచ్చింది, వెంటనే ఆపరేషన్ చేయాలి, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తున్నాడు అన్నాడు కృష్ణ. అవునండి, హార్ట్అటాక్ అంట, బైపాస్ సర్జరీ చేయాలని
డాక్టర్ చెప్పారు. అది లక్షలతో కూడుకున్న వ్యవహారం. ఆపరేషన్ చేసినా కూడా ఈవిడ బ్రతుకుతుందని గ్యారంటీ ఏంటి? ఇప్పటికే 60 ఏళ్ళు దాటిపోయాయి. రేపో మాపో చనిపోయే ఈ ముసలావిడ కోసం లక్షలు ఖర్చు పెట్టడం అవసరం అంటారా? మన భవిష్యత్తు గురించి ఆలోచించండి. మన పిల్లల చదువులు, ఖర్చులు మనకున్నాయి. ఇప్పుడు మనం దాచుకున్న డబ్బులు అన్నీ పోసి అప్పులు చేసి ఈవిడ్ని బ్రతికించుకుంటే మనకు ఉపయోగం ఏంటి? మెల్లగా అప్పుడే స్పృహలోకి వస్తున్న శారదాదేవి గారు కోడలి మాటలు విని హతాశురాలయ్యారు. కొడుకు ఏమంటాడో అన్న ఆశతో కళ్ళు మూసుకుని అలాగే వారి సంభాషణ వినసాగారు. కృష్ణ మాత్రం మౌనంగా ఏం సమాధానం చెప్పకుండా ఆలోచనలో పడ్డాడు. తల్లి మీద ప్రేమ పొంగుకొచ్చి ఆపరేషన్ చేయించడానికి అప్పులు చేసి డబ్బులు తెస్తాడేమో అన్న భయంతో, రాధా, మీరు గనక ఇప్పుడు ఈవిడికి ఆపరేషన్ చేయించాలనే నిర్ణయించుకుంటే గనక పిల్లల్ని తీసుకుని నా దారి నేను చూసుకుంటాను. మీరు మీ అమ్మ సంతోషంగా ఉండండి అంది. ఆ మాటలకు కృష్ణ, అలా ఎందుకు మాట్లాడుతున్నావు రాధా? నువ్వు చెప్పింది నేను ఎప్పుడన్నా కాదన్నానా? ఇప్పుడు ఏం చేద్దాం, నువ్వే చెప్పు అన్నాడు. ఇప్పుడు సైలెంట్గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎన్ని రోజులు ఉంటుందో మీ అమ్మ హాస్పిటల్ బెడ్ మీద ఇలాగే ఉండనివ్వండి. చనిపోయిన రోజు హాస్పిటల్ వాళ్ళే మనకు కబురు చేస్తారు. అప్పుడొచ్చి తర్వాత కార్యక్రమాలు జరిపిద్దాం. లేదంటే అవి కూడా హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి కృష్ణ చేయి పట్టుకొని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళిపోయింది రాధ. స్పృహలోకి వచ్చిన శారదాదేవి గారు కొడుకు కోడలు మాటలు విని పట్టరాని దుఃఖంతో ఏడవసాగారు. ఎవ్వరికీ పనికిరాని నేను బ్రతికుండి ఏం ప్రయోజనం? దేవుడు ఎన్ని రోజులు అనుమతిచ్చాడో అన్ని రోజులైనా బ్రతకడం ఎందుకు అనుకుంటూ ఆక్సిజన్ మాస్క్ని తీసేసే ప్రయత్నం చేశారు. అప్పుడే అక్కడ రోగులకి ఫ్రూట్స్ పంచిపెట్టడానికి వచ్చిన ఎన్జిఓ వారు శారదాదేవి గారి బెడ్ దగ్గర నిలబడి ఉన్నారు. శారదాదేవి గారు ఆక్సిజన్ మాస్క్ తీసిన వెంటనే వారు గబగబా ఆవిడ దగ్గరకు వచ్చి, ఏం చేస్తున్నారు మీరు? భగవంతుడిచ్చిన ఈ ప్రాణాన్ని ఇలా మన చేతులతో మనం తీసుకోవడం చాలా తప్పు. అసలు మీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగారు. శారదాదేవి గారు వెంటనే తన కథంతా వివరించి చెప్పారు. ఆవిడ కథంతా తెలుసుకున్న ఎన్జిఓ వారు వారి సంస్థ తరపున ఆవిడకు ఆపరేషన్ చేయించారు. శారదాదేవి గారు డిశ్చార్జ్ అవుతున్న రోజు ఎన్జిఓ వారే ఆవిడని తీసుకెళ్ళి వాళ్ళ సంస్థ తరపునున్న వృద్ధాశ్రమంలో చేర్పించారు. అక్కడికి వెళ్ళాక కూడా శారదాదేవి గారు నిరాశతో నిస్పృహతో రోజులు వెళ్ళదీస్తున్నారు. ఆ సంస్థ మేనేజరు రామచంద్రయ్య గారు శారదాదేవి గారి వద్దకు వచ్చి, కొడుకు కోడలు మీ పట్ల చూపిన అమానుషాన్ని ఎన్ని రోజులలా గుర్తు చేసుకుంటూ మీ మనసును వేదన చెందించుకుంటారు? అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి. మీ అవసరం ఇక్కడ ఎవరికైతే ఉందో వారికి సేవ చేయండి. మీకంటే వృద్ధులుంటారు, వారి పనులు వారు చేసుకోలేని వాళ్ళకి చేయూతనివ్వండి. మన ఆశ్రమంలో చిన్నపిల్లల కోసం కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ పిల్లల ఆలనా పాలనా చూడండి. మీ వంతు సహాయాన్ని మీరు చెయ్యండి అని చెప్పి ఆవిడ మనసులోని బాధను తొలగించి సేవ మీద ఆమె దృష్టి పెట్టేలా చేశారు. రోజులు గడుస్తుండగా శారదాదేవి గారికి తన భర్త చనిపోయే ముందు తనకు మిగిల్చిన ఎకరం పొలం గుర్తొచ్చింది. ఊర్లో ఉన్న పాత ఇల్లు, ఆ ఎకరం పొలం అమ్మేసి ఈ ఎన్జిఓకి నా వంతు సహాయంగా ఇస్తాను అనుకుంటూ బయలుదేరి ఊర్లో ఉన్న పాతింటికి వెళ్ళింది. ఇంటి తాళాన్ని తీసి తన గదిలో ఉన్న ఇనప ట్రంకు పెట్టె ఓపెన్ చేసింది. అందులో పొలం కాగితాలున్నాయి, ఇంటి పేపర్లు ఉన్నాయి. ఊర్లన్నీ సిటీలతో కలిసిపోవడం వల్ల ఆ పొలానికి మంచి ధరే వచ్చింది. వెంటనే ఆ ఇంటిని పొలాన్ని అమ్మేసి ఎన్జిఓకి డొనేషన్గా ఇచ్చింది. ఆ తరువాత కొన్ని రోజులకి ఊర్లో ఉన్న పొలానికి రేట్లు పెరిగాయని తెలుసుకున్న కృష్ణ ఆ పొలాన్ని ఇంటిని అమ్మేసి ఆ డబ్బు బ్యాంకులో వేసుకోవాలన్న ఆశతో ఊరికెళ్ళాడు. అప్పటికే శారదాదేవి గారు పొలాన్ని ఇంటిని అమ్మేశారని తెలుసుకున్న కృష్ణ తన తల్లి ఎక్కడుందో తెలుసుకొని ఆ డబ్బు ఎలాగైనా తల్లి నుంచి రాబట్టాలని తల్లి కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. చివరకు తల్లి ఉంటున్న వృద్ధాశ్రమం అడ్రస్ తెలుసుకున్నాడు. ఆవిడ్ని కలవడానికి భార్యతో సహా వెళ్ళాడు.
ఆవిడ్ని పిలవడానికి వెళ్ళిన ఆశ్రమం మేనేజర్తో శారదాదేవి గారు, నాకు ఎలాంటి కొడుకు కోడలు లేరు, నేను ఒక అనాథని, నా అనేవాళ్ళెవ్వరూ నాకు లేరు అని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యారు. అదే విషయం రామచంద్రయ్య గారు కృష్ణతో చెప్పగానే, లేదు లేదు, నేనే స్వయంగా వెళ్ళి అమ్మతో మాట్లాడతాను, నన్ను అమ్మ దగ్గరకు తీసుకెళ్ళండి అని కృష్ణ అడిగాడు. రామచంద్రయ్య గారు కృష్ణని శారదాదేవి గారి గదిలోకి తీసుకెళ్ళాడు. కృష్ణ వెంటనే, అమ్మా, ఊర్లో ఉన్న పొలం ఇల్లు అమ్మేశావంట కదా, ఆ డబ్బు ఏం చేశావు? ఆ డబ్బు మా పిల్లల భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది, ఆ డబ్బు మాకు ఇచ్చేయమ్మా. నువ్వు ఎలాగూ వృద్ధాశ్రమంలోనే ఉంటున్నావు కదా, నీకు ఖర్చులే ఉంటాయి, అన్నీ ఆశ్రమం వారే చూసుకుంటారు కదా, నాకు ఇచ్చేయమ్మా ఆ డబ్బు అంటూ అడిగాడు. డబ్బు కోసం మళ్ళీ తిరిగి నా దగ్గరకు రావడానికి నీకు సిగ్గనిపించడం లేదా? నీ కన్న తల్లి చనిపోయినా పర్వాలేదనుకొని నువ్వు నీ భార్య ఆ రోజు నన్ను ఆసుపత్రిలో అనాథగా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ డబ్బు మీద ఆశతో డబ్బు కోసం నా దగ్గరకు వచ్చారు. మీకంటే మనుషుల్ని పీక్కు తినే రాబందులే నయం, అవి కూడా చనిపోయాకే పీక్కు తింటాయి, మీలాంటి వాళ్ళు బ్రతికుండగానే అంటూ తన మాటల్ని పూర్తి చేయలేకపోయారు. ఏ డబ్బు కోసమైతే ఆశపడి నువ్వు ఈ తల్లిని వెతుక్కుంటూ వచ్చావో ఆ డబ్బులో ఒక్క రూపాయి కూడా నీకు దక్కదు. ఆ డబ్బంతా నేను ఈ ఆశ్రమానికి డొనేషన్గా ఇచ్చేశాను. నీలాంటి కసాయివాడికి ఆ డబ్బు చెందే కంటే ఎంతోమంది చిన్నపిల్లల ఆకలి తీర్చడానికి ఆ డబ్బు ఉపయోగపడితే మీ నాన్నగారి ఆత్మ కూడా శాంతిస్తుంది అని చెప్పి నిరసనగా కొడుకు వైపు చూస్తూ ఇక మాట్లాడడానికి ఏమీ లేదు అన్నట్టు మౌనంగా నిలబడ్డారు శారదాదేవి గారు. తల్లి మాటలు కొరడా దెబ్బల్లా చెల్లున తగులుతూ ఉంటే సిగ్గుతో వెనుదిరిగారు కొడుకు కోడలు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.